సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి పోలీసులు ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకు చేరుకుని పోసానిని అప్పగించాలని జైలు అధికారులు కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెళ్లారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. రైట్ వాసుబాబు, వచ్చు. రైట్ అమ్మన, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిటీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి, టీడీపీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మీడియా ముఖంగా కూడా బూతులైతే తిట్టాడు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి ఈ నెల 26న హైదరాబాద్లో తన నివాసంలోనే పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం అతని కోర్టులో హాజరు అయితే పరిచారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. దీనికి సంబంధించి అతని సబ్ జైలుకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు తనకు ఛాతి నొప్పి ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడం, అక్కడి నుంచి అతన్ని రాజంపేట ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ సూచనల మేరకు కడపకైతే షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం కడపలో వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్య పరీక్షలు చేసిన అనంతరం పోసాని కృష్ణమురళికి ఎటువంటి ఆరోగ్య సమస్య అయితే లేదు, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో కేవలం సీఐ వెంకటేశ్వర్లు అప్పుడు కేవలం పోసాని కృష్ణమురళి డ్రామాలు ఆడుతున్నాడనే తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, జైలు నుంచి తప్పించుకునే ఇది నుంచే ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నర్సరావుపేట నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. అనంతరం రాజంపేట పోలీసులను ఆశ్రయించిన నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై రాజంపేట నుంచి నర్సరావుపేట పోసాని కృష్ణమురళిని తీసుకుని వచ్చారు. నర్సరావుపేట నుంచి కోర్టు పోసానికి మళ్ళీ మరొక 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట జైలులో అతనికి సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి నుంచి ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. ఈ రోజు ఉదయం నిన్న రాత్రి గుంటూరు జిల్లా జైలుకి తరలించిన అనంతరం ఇక్కడ నుంచి మళ్ళీ మరొక 3 జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు అయితే వేసుకున్నారు. పోసాని కృష్ణమురళిని తనకు అప్పగించాలని విచారణ నిమిత్తం వాళ్ళకి హాజరుపరిస్తే వాళ్ళు విచారణ చేసుకొని మిగిలిన 13 కేసులు ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో వాటికి విచారణ చేసుకుంటామని చెప్పి అని గుంటూరు జిల్లా జైలు అధికారులను అయితే కోరడం జరిగింది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు, అదే బాటలో బాపట్ల జిల్లా పోలీసులు, వారితో పాటు ఆదోని 3 టౌన్ పోలీసులు కూడా పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని అప్పగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ని సెక్షన్ 192(531)C కింద వాళ్ళకి అప్పగించాలని పీటీ వారెంట్ అయితే వేసుకున్న ఆదోని 3 టౌన్ పోలీసులు ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలుకు వచ్చి వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం ఆదోని 3 టౌన్కి అయితే తరలించడం జరిగింది. యమున. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.